హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎంతో రుచికరమైన ఎగ్ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ ఎగ్ టమాటా కర్రీని వంట రాని వాళ్ళు కూడా చేసి ఇవ్వచ్చండి. అండ్ బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్గా చేసి ఇవ్వచ్చు, అంతే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 టమాటాలు, ఒక 3 ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఫ్రెష్గా చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఒక 3 దాకా పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక 2 పట్ట, ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకొని ఈ 3 కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఈ ఆనియన్ అయితే బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైనా కూడా అండి ఆనియన్ అనేది బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. సో ఆనియన్ అనేది బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అనేది పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని పసుపులో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాస్త అడుగు అంటుకుంటుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆ టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు దాకా మూత అయితే పెట్టుకొని టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయండి. చూసారు కదండి, టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా బాయిల్ అయిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడంత కారం కూడా వేసుకుని బాగా కలుపుకొని కారంలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై అయితే చేసేసుకుని మూత అయితే పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేయండి. ఇప్పుడు కారంలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీకు కర్రీకి సరిపోయేంత వాటర్ అయితే తీసుకుని వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ వేసుకుని ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందా అని ఒకసారి చూసుకొని మూత అయితే పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేయండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత చూసారు కదండి, కర్రీ అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఒక్కొక్కటైతే వేసుకోండి. గుడ్డు అనేది మరీ అమ్మిడైతే వేయొద్దండి, కొంచెం దూరంగా అయితే గుడ్లు అయితే ఒక్కొక్కటే వేసుకోండి. ఎందుకంటే అమ్మిడే వేసుకుంటే గుడ్లు అనేది మొత్తం కూడా కలిసిపోతుందండి. సో ఈ విధంగా దూరంగా ఒక 3 గుడ్లు అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత అప్పుడే గింటి అయితే వేసుకొని కలిపెట్టద్దండి. మూత అయితే పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో అయితే పెట్టుకొని బాగా బాయిల్ చేయండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత గింటి అయితే వేసుకుని గుడ్డు అనేది అసలు కలిపెట్టకుండా ఈ విధంగా తిరగేయండి. గుడ్డుని ఈ విధంగా తిరగేసిన తర్వాత మళ్ళీ మూత అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేయండి. ఎగ్ అనేది బాగా బాయిల్ అయితేనే కర్రీ అనేది బాగుంటుందండి. సో ఈ విధంగా మూత పెట్టుకొని ముందు వెనకాల తిప్పుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే ఈ విధంగా బాయిల్ చేయండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత కర్రీ అనేది చిక్కటి కంటెన్స్కి వచ్చిన తర్వాత కొత్తిమీర అయితే చల్లుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా కూర అనేది బాగా చిక్కటి కంటెంట్స్కి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ కర్రీని చపాతీలకైనా రోటీలకైనా దేంట్లోకైనా కూడా అండి టేస్ట్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.